వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 భారతీయ జనతా పార్టీ ఏదైతుందో అసలు మీకు భవిష్యత్తులో ఏదైతుందో తెలంగాణ ప్రాంతం నుండి ఓటు అడిగే నైతిక హక్కు ఉందని చెప్పండి. ఎంతవరకు ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ ప్రాంతానికే బడ్జెట్ కేటాయించారు. రేపు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయేది ఉన్నది కాబట్టి బీహార్ రాష్ట్రానికి నిజం వరకాలి. ఇప్పుడు నిన్నటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏదైతున్నదో దాని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అన్నదానికంటే బీహార్ రాష్ట్ర బడ్జెట్ అంటే బాగుంటుంది అనుకుంటారని చెప్పండి. ఇక్కడ మోడీ గారు 2015 అధికారానికి వచ్చిన 14 మనం యూపీఏ ప్రభుత్వం అంటే 15 మార్చి 31 నాడు ఏదైతుందో దయచేసి గమనించండి. యావత్ దేశం ఏదైతుందో 62 లక్షల కోట్ల అప్పు ఉంటే అన్నాడు. ఇవాళ ఈ 10 సంవత్సరాల దశాబ్ద కాలంలో 62 లక్షల కోట్లు 1,81,000 కోట్లు చేరుకుంటాయి. 2 అంతలు పెరిగింది. ఇవాళ ఏదైతుందో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సాధించిన ప్రగతి ఏంటి అంటే ఈ దేశాన్ని 1,20,000 కోట్లు అదనపు అప్పుల ఊపిలోకి నెట్టిన ఘనత మోడీ గారిదని చెప్పండి. దయచేసి గమనించని చెప్పండి. ముఖ్యంగా రైతాంగమే మన యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే తలంపుతో ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏక మొత్తంగా 70,000 కోట్లు ₹1,00,000 వరకు అప్పు మాఫీ చేసిందా. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం మనకి ఏ విధంగా సహకారం లభించే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో ₹2,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. నేనేమంటున్నా రైతాంగాన్ని రుణమాఫీ చేసేటువంటి ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి. చెయ్యని వాడు చేస్తలేడయా, చేసేవాడికి ఆర్థికంగా దోహదపడాల్సిన ఆవశ్యకత ఉందా లేదా. తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో ₹2,00,000 రుణమాఫీ కొరకు 21,000 కోట్లు వెచ్చించింది. అందులో ఒక 10,000 కోట్లు మనం సమకూర్చినట్టయితే మన రైతాంగం ఇంకా కూడా మన భవిష్యత్తులో వారికి అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది కదనే. ఇలా రైతాంగంతో రైతు కూలీలు అని చెప్పి అంటున్నా. అలా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టేటువంటి ఘనత సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పండి. రైతాంగంతో పాటు రైతు కూలీలు ఇంత పట్టెడన్నం తినగలుగుతున్నారని చెప్పారంటే జవహర్ రోజ్గార్ యోజన కార్యక్రమం చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దానికి నిధులు కేటాయింపు ఏదైతుందో పెంచవలసిన ఆవశ్యకత ఉందా లేదని చెప్పండి. మీరు ఇంకోవైపు ఏదైతుందో అందరికీ ఇల్లు దేశం లోపల ఏదైతుందో రాబోయే 4 సంవత్సరాల కాలంలో అందరిని ఇంట్లోనే చేస్తా అని చెప్పంటాడా. సంతోషం నాయన. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణ కార్యక్రమం కింద గత బడ్జెట్ లో 30,000 కోట్లు ఉంటే సరాసరి ఇవాళ 20,000 కోట్లకు తగ్గించింది. గత ఆర్థిక బడ్జెట్ ఏదైతుందో 24-25లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణ కార్యక్రమానికి ఏదైతుందో దాదాపు 30,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తే ఇప్పుడు అది పెంచాలి. దాన్ని ఏం చేసిండు 10,000 కోట్లు తగ్గించి నువ్వు ఏ విధంగా అందరికి ఇల్లు నిర్మాణం సమకూర్చగలతో చెప్పట్టు. నేను దయచేసి వాళ్ళ ఈ కార్యక్రమం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు మన జగిత్యాల జిల్లా కేంద్రంగా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డూరు లక్ష్మణ్ గారి నాయకత్వం లోపల ఈ కార్యక్రమం చేపడుతుంది. మరి తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతామని చెప్పిన ప్రాణహిత చెరువుల ప్రాజెక్టే నిర్మాణం తలపెట్టలేదు. మరి గత ప్రభుత్వ వైఫల్యమా కేంద్ర ప్రభుత్వ నిరాదరణ ప్రాణహిత చెరువుల ప్రాజెక్ట్ నిర్మాణానికి ₹1 కూడా మన కేంద్రానికి వెళ్ళి సహకారం పొందలేకపోయినా. ₹1 అంటున్నా నేను 1,20,000 కోట్లు మీ ప్రాణిత చెరువుల ప్రాజెక్ట్ రీడిజైన్ నెపంతో మీ మేడిగడ్డ అన్నారు సుందరతో ఏదైతుందో 1,20,000 కోట్ల అప్పులు జరిగిందని చెప్పండి. మీరు ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నారు జాతీయ ప్రాజెక్టుగా. సంతోషం నాయన, మాకేమైతే లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే జాతీయ ప్రాజెక్టు గుర్తు పొందగలిగినట్టయితే కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు పొందినకు అవకాశం లభిస్తున్నాయి కదే. దయచేసి ఆలోచించండి. ఈ నిరసన కార్యక్రమం అనేది ఏదైతుందో తెలుగు రాజకీయ పార్టీగా మనం ఏదో అధికార పార్టీపై ఒక నిందా రూపంగా చేస్తూ చెప్పిన
ఇది తెలంగాణ ప్రజల మనోభావాలను ఏదైతుందో వ్యక్తం చేసే విధంగా, తెలంగాణ ప్రజల మనోభావాలను వ్యక్తం చేసే విధంగా యావత్ తెలంగాణ ప్రాంత ప్రజానిక గ్రామాల పట్టణాలన్నీ కూడా చెప్పంటున్నాం. అది ఏంట్రా కేంద్ర ప్రభుత్వం ఇంత అన్యాయమా? మన తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదా? మరి ఎందుకు ఇంత వివక్ష అనే భావన వ్యక్తం చేస్తుంటే మరి నిరసన కార్యక్రమం ఏదైతుందో, ఇంత పండు టెండర్లు ఏదైతుందో, మరి రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చొరవతో ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున దీన్ని సభలు విజయం సహకరించినటువంటి యొక్క సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్, దళితులు, బలహీన వర్గాలు అందరూ కూడా చెప్పారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో దళితులకు, బలహీన వర్గాలకు అండగా నిలబడే విధంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు ఏదైతుందో జిత్తే జనాభా ఉత్తే ఇస్సేదారి అనే విధంగా ఏదైతుందో ఇవాళ నిన్న రిపోర్ట్ సబ్మిట్ చేయబడింది. రేపు ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు పెట్టడం జరిగింది. ఏ విధంగా బలహీన వర్గాలకు మనం వాళ్ళ హక్కులు కల్పన కొరకు ఏదైతే ప్రభుత్వం మరి చొరవ తీసుకుపోతే ముందుకు పోతున్న అంశం చర్చించడానికి రేపు శాసనసభ సమావేశం ప్రత్యేకంగా మరి చేపట్టబడుతుందని చెప్పండి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మా ముస్లిం మైనార్టీ సోదరులు, మా ఆడబిడ్డల సంక్షేమమే ప్రధానమని భావించే విధంగా కూర్చేతుల విషయం మీకు తెలియదు కాదు. నేను ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇందులో పాల్గొన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో తెలంగాణ గురించి ఆలోచింప చేసే విధంగా రేపు బడ్జెట్ ఆమోదం పొందబోతుంది ఇంకో 2 రోజులైతే. శ్రేణులు మా కోరుట్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారావు గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అటు ధర్మపురి కానీ, కోరుట్ల కానీ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా మహిళా సోదరి మనందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులకు ఒకసారి దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా ఉండి మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు, మనమందరం పొద్దున్న లేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ₹1 పేదవాళ్ళకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి బయట దేశంలో ఉన్నటువంటి మన దేశంలో నల్లధనాన్ని పట్టుకొస్తా నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తా కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి అకౌంట్లో పేదవాళ్ళ అకౌంట్లో 15 లక్షలు ఇస్తా, అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడాడు. ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు? మన ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ ప్రజలకు ఏ ఒక్కరు విషయంలో కూడా అండగా ఉండకుండా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో పట్ల ఏదైతే కేంద్ర తెలంగాణ విభజనలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పటివరకు అమలు కానటువంటి దుస్థితి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమంటారంటే, ఏమైనా ఎన్నికలు వచ్చినా ఇంకేదైనా అవకాశం వస్తే ఆ దేవుడు రాముని పేరు చెప్దాం, ఇంకేదైనా దేవుని పేరు చెప్దామన్న తప్ప పేదవాళ్ళకి ఎక్కడ కూడా అండగా ఉన్నటువంటి దాఖలాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి ఈరోజు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక మాట పిలిపినియంగానే పిసిసి అధ్యక్షుల యొక్క ఆలోచన పరంగా ఈరోజు జిల్లాలో అమలు చేసే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఎండలు లెక్క చేయకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.